హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు రేషియోస్ కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడదాం ఫ్రెండ్స్. ఒక 3-4 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి. రేషియోస్ అనే దాంట్లో సేవింగ్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ కి సంబంధించి కొన్ని రేషియోస్ ఇస్తారు, లేకపోతే సమ్ టైమ్స్ మనీ ఇస్తారు. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఎలా చేయాలని దాంట్లో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్, సారీ ఇక్కడ 2 రాయలేదు, 2 పర్సన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 and their monthly expenses are in the ratio of 5:9. If each of them saves Rs 600 per month, then their monthly incomes are అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. తెలుగులో కూడా కింద రాసిన ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి ఏమో 2:3 ఉందంట, అండ్ వారి యొక్క వ్యయాల నిష్పత్తి ఎక్స్పెండిచర్ ఏమో 5:9 ఉందంట. వాళ్ళు ఇన్కమ్ చేసేటువంటి, వాళ్ళు సంపాదించేటువంటి ఆ ఇన్కమ్ యొక్క లేదా శాలరీ యొక్క రేషియో అనేది 2:3 ఉంది. అందులోంచి వాళ్ళు ఖర్చు చేసేదేమో 5:9 అంట. వాళ్ళిద్దరూ నెలకి 600 రూపాయల చొప్పున సేవ్ చేస్తుంటారట. అప్పుడు వారి యొక్క ఆదాయం ఎంత, వారి యొక్క ఇన్కమ్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ డెఫినెట్లీ అడుగుతారు ఫ్రెండ్స్. సో చూడండి ఎట్లా చేయాలో. సో ఫస్ట్ ఇంతకుముందు ప్రాసెస్ సేమ్. సో దీన్ని ఏ విధంగా రాయాలంటే ఫస్ట్ 2:3 ఉంది కదా, దీన్ని ఇట్లా రాసుకోండి. అండ్ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి రేషియోని 5:9 ఇలా రాసేయండి. ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, ఇద్దరు కూడా 600 సేవ్ చేస్తున్నారంట. కాబట్టి ఇక్కడ 600, ఇక్కడ 600. ఇతను ఏ, ఇతను బి, లేకపోతే ఇతను రాము, ఇతడు సోము, ఏమైనా పేర్లు ఇవ్వచ్చు సమ్ టైమ్స్, లేకపోతే ఇద్దరు అనొచ్చు, లేకపోతే ఏ ఆర్ బి అనొచ్చు, ఎట్లనే ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ లాగా చేస్తే 2 9 జా 18 మైనస్ 5 3 జా 15. 2 9 జా 18 మైనస్ 5 3 జా 15 తీసేస్తే ఎంత, డిఫరెన్స్ 3 వస్తుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఈక్వల్స్ టు, లేకపోతే మొత్తం క్లియర్ గా కావాలని అనుకుంటే 18 మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ వీటి డిఫరెన్స్ ఈక్వల్స్ టు వీటి డిఫరెన్స్ చేయాలి. 5 6 జా 30 అంటే 30,000 అండ్ మైనస్ 6 9 జా 54 డిఫరెన్సే కావాలి అని చెప్తున్నా. కాబట్టి ఎక్కువ అమౌంట్ ముందు రాసుకున్న నష్టం ఏం లేదు. సో 9 6 జా 54 కాబట్టి 5400 లో నుండి 600 ఇంటూ 5 3000 చేస్తే అప్పుడు వీటి డిఫరెన్స్ ఎంత ఉంది, 3. దట్ ఈక్వల్స్ టు వీటిలోంచి తీసేస్తే ఎంత, 2400 అవుతుంది అనమాట. సో 2400 అవుతుంది. సో మనకు కావాల్సింది 1 పార్ట్. ఇది 3 పార్ట్ ఈక్వల్స్ టు 2400. 1 పార్ట్ కావాలనుకుంటే 3 1 జా 3 8 జా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్స్ టు 800 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఇదేమో ఇన్కమ్ కి రేషియో ఇది, ఓకేనా. ఇదేమో వారి యొక్క ఎక్స్పెండిచర్ కి రేషియో ఇది, ఇదేమో వాళ్ళు సేవ్ చేసినటువంటి అమౌంట్ ఇది. కాబట్టి మనల్ని అడుగుతున్నది ఏంది, వారి యొక్క నెలసరి ఆదాయం ఎంత అని అడిగిండు. కాబట్టి నెలసరి ఆదాయం ఇది 1 పార్ట్ కదా, 2 పార్ట్స్కి అయితే ఏమవుతుంది అంటే ఇంటూ 800 చేయండి. అప్పుడు ఏ యొక్క ఆదాయం లేదా మొదటి వ్యక్తి యొక్క ఆదాయం 2 ఇంటూ 800 600 అవుతుంది, 1600 అవుతుంది. నెక్స్ట్ ఇతనిలో కూడా 800 తో మల్టిప్లై చేయండి దీన్ని. అప్పుడు అది 8 3 జా 2400 అవుతుంది అనమాట. సో ఇద్దరు వ్యక్తులు 1600 2400 చొప్పున సేవ్ చేస్తారు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:5. ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. ఇఫ్ దే సేవ్ Rs 12,000 and 10,000 respectively, then the difference in their income is అని చెప్పేసి అడుగుతున్నాడు. ఏంటట అంటే ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 8:5 ఉందంట, అండ్ వారి యొక్క వ్యయాలు ఖర్చుల నిష్పత్తి అనేది 5:3 ఉందంట. ఒక్కొక్కరు అంటే ఏ అనే అతను 12,000 సేవ్ చేస్తే బి అనే అతను 10,000 సేవ్ చేస్తుండట. అప్పుడు వారి యొక్క ఆదాయాలు ఎంత అన్నమాట, వాటి నుంచి డిఫరెన్స్ కావాలి అడుగుతున్నాడు. ఆదాయాలు అడగలే కానీ డిఫరెన్స్ అడుగుతున్నాడు. వారి యొక్క ఆదాయాల భేదం, డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. సో చూడండి ఎట్లా చేయాలి, సేవ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగా. ఇంతకుముందు అయితే ఇద్దరు కూడా కలిసి 600 సేవ్ చేసారు, కానీ ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ ఉంది. సేమ్ అట్ని రాసుకోండి. 8:5 అండ్ 5:3 అండ్ ఒకటేమో 12,000 ఒకటేమో 10,000 అని ఇచ్చిండు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 into 3 24 మైనస్
5 into 5 25 అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. ఒక చిన్న దాంట్లోంచి పెద్దదా, పెద్ద దాంట్లోంచి చిన్నదని కాదు, డిఫరెన్స్. సో 25 లోంచి 24 తీసేస్తే ఇది 1 పార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5 into 10 50,000, 3 into 12 36,000. సో 50,000 మైనస్ 36,000 డిఫరెన్స్ ఎంత? 14,000. కాబట్టి 1 పార్ట్ ఈక్వల్స్ టు 14,000. మైండ్ లోనే చేయాలి, ఇదంతా ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. సో ఇదంతా రాసుకుంటా పోవాలంటే లేట్ అవుతుంది. సో ఈ విధంగా చేసేయాలి. సో 1 పార్ట్ అనేది 14,000 అవుతుంది. మనల్ని ఏం అడుగుతున్నాడు? వీటి ఆదాయాలు ఇవేంది? ఇది ఫస్ట్ది ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్. కాబట్టి మనల్ని అడిగేది ఏంటంటే ఆదాయాల భేదం, వీటి డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. వీటి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 కి 5 కి డిఫరెన్స్ 3 ఉంది అనమాట. సో 3 పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ అనేది 1400 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది? 3 into 14,000 చేస్తే ఎంత అవుతుంది? 42,000 అనేది ఆన్సర్ అవుతుంది. సో 42,000 ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3 and their expenses are in the ratio of 9:5. If they save 2,600 and 1,800 respectively, then the income of లేదా their income is అని చెప్పేసి అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు భేదం కాదు, నీది హోంవర్క్ ఇస్తున్నా మీకు అర్థమైందా లేదా, మీకు ఎంత అర్థమైంది, ఏ విధంగా ఎంత టైంలో మీరు ఫాస్ట్ గా చేస్తారా లేదా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మీ క్వశ్చన్ మీకు హోంవర్క్ గా ఇస్తున్నా. దీని ఆన్సర్ ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ అనే అతను 2,600, బి అనే అతను 1,800 సేవ్ చేస్తున్నారు. వారి యొక్క ఆదాయాల నిష్పత్తి ఇది, వ్యయాల నిష్పత్తి ఇది. కాబట్టి ఆన్సర్ ని వీటిల కింద ఏబిసిడి రూపంలో ఇచ్చిన వీటిలోంచి ఏందనేది ఫైండ్ అవుట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మాత్రం మీకు హోంవర్క్ ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.